కర్రీ చేస్తున్నా. దీన్ని క్యాప్సికమ్ ఆలుతో కలిపి చేస్తున్నానండి. దీనికి కావాల్సినవి అరకిలో చికెన్ తీసుకున్నానండి, 2 ఆలులు తీసుకున్నాను, 1 క్యాప్సికమ్ తీసుకున్నానండి పెద్ద సైజులో, 2 ఆనియన్ తీసుకున్నాను. తర్వాత ఇవి తీసుకున్నానండి, చిల్లీ, వెల్లుల్లి, అల్లం, 1 ఆనియను, 1 టమాటో. ఇవి పేస్ట్ చేసి వస్తాను, అంటే గ్రైండ్ చేసి పెడతానండి మిక్సీలో. ముందుగా చికెన్లో నేను లెమన్ని కొద్దిగా వేసేసుకొని కలిపి పెట్టి ఉంచుకుంటానండి. ఇదిగోండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను క్యాప్సికమ్ని, ఆనియన్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆలూని కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, పెద్ద పెద్ద ముక్కల్ని. తర్వాత మసాలా చేసి పెట్టుకున్నానండి, మీకు చూపించాను కదా ప్లేట్లోకి. నేను ప్యాన్ పెట్టుకుంటున్నా, 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు ఆలూని వేసుకుంటున్నానండి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆలూని ఫ్రై చేసుకుంటున్నానండి. ఆలు లైట్గా ఫ్రై అయితే చాలండి. ఇలా దీంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నా, కొద్దిగా 1/2 చెంచా వేస్తున్నానండి సాల్ట్. ఆలు ఫ్రై అయిపోయిందండి, తీసేస్తున్నా. సాల్ట్ వేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని అన్నీ వేసుకుంటున్నానండి. క్యాప్సికమ్ పచ్చి, చేసి పెట్టుకున్న మసాలాని వేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లోనే చికెన్ వేస్తున్నా, లెమన్ పెట్టుకున్న లెమన్తో కలిపి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేస్తున్నా. దీంట్లో తగినంత సాల్ట్ వేస్తున్నానండి, తగినంత పసుపు వేసుకుంటున్నా, 2 స్పూన్స్ జీరా పౌడర్, 2 స్పూన్స్ అండి. కారం తగినంత వేసుకుంటాను, 2 స్పూన్స్ వేసుకున్నానండి. బాగా మిక్స్ చేసి పెడతాను, బాగా మిక్స్ చేసి పెట్టాను. అలా అయిందండి. దీన్ని బాగా ఫ్రై చేసుకుంటాను ఆయిల్ వచ్చేంత వరకు. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేస్తానండి, 2 సీట్లు వేస్తాను. చూసారా, ఇలా ఫ్రై అయిందండి. దీంట్లో నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుని వేస్తాను. బాగా ఫ్రై చేస్తానండి, బాగా మిక్స్ చేస్తాను. ఫ్రై అయిపోయిందండి. దీన్ని ప్రెషర్ కుక్కర్లో తీసుకుంటాను. ఇప్పుడు నేను వాటర్ కొద్ది పెట్టుకుంటానండి. చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా కర్రీస్లో మనం వేడి నీళ్ళు వేసుకుంటే టేస్ట్ అవుతుంది. ఇవ్వండి, వాటర్ బాయిల్ అయిపోయి ఇప్పుడు నేను చికెన్ని దీంట్లో వేసుకున్నాను కదా, ఇవ్వండి మూత పెట్టేసాను. 2 సీటీలు వేస్తానండి, బాగా బాయిల్ అయిపోతుంది. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఆలు, క్యాప్సికమ్